అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా రుచికరమైన, ఆరోగ్యానికి మంచిదైన కాకరకాయ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం. ఈ రెసిపీకి చాలా తక్కువ పదార్థాలే సరిపోతాయి, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముందుగా తాజా కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడగండి. తర్వాత పైతొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ముక్కలు ఒకే పరిమాణంలో ఉంటే సమానంగా వేగి మరింత బాగా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో సరిపడా నూనె వేసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కోసిన కాకరకాయ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై నెమ్మదిగా వేయించండి. అప్పుడప్పుడు కలుపుతూ అన్ని వైపులా బంగారు రంగు వచ్చి క్రిస్పీగా అయ్యేవరకు ఉంచండి. మరో చిన్న పాన్లో కొద్దిగా వేరుశెనగలు వేసి బాగా వేయించండి. వాటితో పాటు కరివేపాకు కూడా వేసి కరకరలాడే వరకు వేయించండి. ఇవి వంటకు మంచి రుచి, సువాసనను ఇస్తాయి. ఇప్పుడు వేయించిన వేరుశెనగలు, ధనియాలు, జీలకర్రను కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడే మన కాకరకాయ ఫ్రైకి ప్రత్యేకమైన ఫ్లేవర్ను అందిస్తుంది. కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత తయారు చేసుకున్న మసాలా పొడిని వాటిపై చల్లి బాగా కలపండి. అన్ని ముక్కలకు మసాలా సమానంగా పట్టేలా మరో 2-3 నిమిషాలు తక్కువ మంటపై వేయించండి. అంతే, ఎంతో రుచికరమైన కరకరలాడే కాకరకాయ ఫ్రై సిద్ధమైంది. దీనిని వేడివేడి అన్నం, నెయ్యి లేదా సాంబార్తో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో తయారుచేసి చూడండి. మరిన్ని ఇలాంటి సులభమైన మరియు రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.